అని అనిపిస్తేనే మాట్లాడతారు. అస్సలాము అలైకుం భయ్యా, మీ పేరు? మా పేరు దాదా పీర్ అనేసి. మీరు ఎక్కడ ఉంటారు? మా చింతామణి. మా ఊరు వచ్చి పిల్లర్ దగ్గర కల్లూరు. అచ్చా, వీళ్ళు హయాత్ బాబా ఉన్నారు కదా, సో వాళ్ళకి తినడానికి కానివ్వండి, బట్టకు కానివ్వండి, డబ్బులు ఇలాంటివన్నీ ఎవరైనా సహాయం చేస్తారా, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నాయా డబ్బులు? ఎట్లా? వాళ్ళకి సహాయం చేసే పని లేదు, వాళ్ళు వేరే వాళ్ళకి సహాయం చేస్తారు. ₹1 ఇస్తే కోటి రూపాయలు సమానం. ఎక్కడి నుంచి వస్తాయి? అది అంతా సృష్టి. అది అంతేనా? అది చాలా మంది అంటారు బాబా చేత్తో డబ్బులు ఇస్తారు. ₹1 ఇస్తే బాబా సృష్టి. ఆ ₹1 కోటి రూపాయలది దాంట్లో ఆశీర్వాదం ఉంటుంది బాబా. అంటే ఆయన సంపాదన చేసి అనేది ఏమీ పాయింటే లేదు బాబా, ఏమీ లేదు. నేను ఎక్కడి నుంచి వచ్చారో ఏమన్నా మీకు తెలుసా? ఎవరికి తెలియలేదు జాస్తి, ఎక్కడి నుంచి వచ్చినారు, ఏం వచ్చినారో తెలియలేదు. మా అమ్మగారు ఊరు వచ్చి మురగ్బర్లా అనేసి, మా ఊరు వచ్చి పిల్లర్ దగ్గర కల్లూరు. ఈ పొద్దున మా ఊర్లోనే పెద్ద ఊరు ఉంది, పెద్ద ఇల్లు అనేసి మా ఊరికి, మా ఇంటికి చెప్పేది. అప్పుడు ఇక్కడ పెళ్ళి అయ్యా మా ఇంటికి నేను అడుగుతున్నా ఉన్నాయి హయాత్ బాబా గురి నుంచి, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్న వరకు అడుగుతా ఉంటున్నాయి. నువ్వు ఎప్పటి నుంచి చూస్తూ ఉంటావు అమ్మా హయాత్ బాబాకి అంటే, నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాను. వాళ్ళ అమ్మ జొట్లా వచ్చిండ్రు, వాళ్ళ అమ్మకిని మేము చూసిండాము అనేసి చెప్తా ఉంటారు. ఇంకా వాళ్ళు తీరిపోయిన ఇంకా వారం 10 దినాల్లో తీరిపోతారు హయాత్ బాబా వాళ్ళ అమ్మగారులు అనేసి వింటప్పుడు అందరూ చూసినట్లు అక్కడ మా అమ్మని చెప్పామంటే, ఈ హయాత్ బాబాకి తీసుకొని పోయి వాళ్ళమ్మ హయాత్ ఈ దర్గాల అమ్మాజాన్ బాబాజాన్ది చాదర్ పట్టుకొని వాళ్ళ చేతిలో ఈ చాదర్ పెట్టించి, ఈ 10 నుంచి నా బిడ్డ కాదు, ఇది మీ బిడ్డ, మీరే చూసుకోవాలా, నేను ఈ భూమికి ఇడ్స్పేసి పోతాను ఈ ప్రపంచంకి అమ్మాజాన్ బాబాజాన్కి అప్పు చెప్పేశారు. తిరిగి అప్పటి నుంచి ఏం చేశారంటే హయాత్ బాబా అక్కడే మా అమ్మగారు నాకు చెప్తా ఉండింది ఇంత. తిరిగా మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము, కాసులు అనేది రుచి లేదు, కాసులు లేదు, ప్రపంచంలో లేదు. మంచి మంచి ఆఫీసర్లు వస్తారు, వాళ్ళు వెనక్కి పడి ఉంటారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళు ఏమన్నా ఎత్తి ఇంత మొన్న ఇచ్చేస్తే చాలు, వాళ్ళు తలపైన చేతి పెట్టేస్తే చాలు అనేది అంత ఆలోచనలో వస్తారు. కానీ ఇక్కడ డబ్బులు అనేది ఏమి లేదు, ఇక్కడ బిజినెస్ అనేది ఏం లేదు. ప్రతి ఒక్క జాతి, హిందూ, ముస్లిము, ఎవరన్నా ఉన్నాయి, అందరూ వస్తారు, కాళ్ళు మొక్కుంటారు, బాబాది పోతూ ఉంటారు. వాళ్ళ బిడ్డల కోసము వాళ్ళ కోసం ఆశీర్వాదంగా వస్తారు. కానీ ఇక్కడ దుడ్లు ఉండే అనేసి ఎవరు రారు, ఇక్కడ దుడ్లు ఇస్తారు అనేది లేదు, ఇక్కడ దుడ్లు ఇప్పించుకుంటారు అనేది పాయింటే లేదు. ఇది అంతా ఏమన్నా చెప్తా ఉంటే బేరోళ్ళు ఎవరన్నా ఇది సుళ్ళు ఉండొచ్చు అంతే. కానీ నా వయసు ఇప్పటికి వచ్చి 42 సంవత్సరాలు నడుస్తూ ఉండే. ఇప్పటికి నేను కాసులు నాకిని ఇచ్చింటూ ₹1 ఇచ్చింటారంటే ₹5 ఇచ్చింటారు. అలా నిలిపెట్టేస్తే కాసులు పెట్టరా అంటే ఒక ₹10 100 తీసుకుంటారు.